రాజకీయ రచ్చ ఎలక్షన్స్ దగ్గర పడుతుంటే అసలు విషయాలు పక్కన పడిపోయి అనవసరపు రచ్చ మాత్రం పక్కలోకొస్తుంది. ఇదే ఇవాల్టి పొలిటికల్ సీన్. ప్రధాని మోదీ పాదాల మీద పడ్డ విజయసాయిరెడ్డి, కౌన్సిల్ చైర్మన్ మీద హెడ్ ఫోన్స్ విసిరేసిన వెంకటరెడ్డి, ఇవన్నీ ప్రధాన వార్తలైపోతాయి. వెంటనే ఆ వైపు నుంచి కౌంటర్స్. అసలు పాదాభివందనాలు జరిగాయా? హెడ్ ఫోన్స్ తగిలిన చైర్మన్ కంటికి గాయాలయ్యాయా? ఎవరు నిర్ధారించాలి? ఏ సాక్ష్యాలు రుజువుగా పనికొస్తాయి? వీడియో ఫుటేజ్. ఎస్, వర్తమాన ప్రపంచంలో కెమెరాలే సాక్ష్యం, వీడియో ఫుటేజ్లే రుజువులు. సరిగ్గా ఇవాళ జరుగుతోంది ఇదే. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక రాజ్యసభ సభ్యుడు. క్రిమినల్ కేసులున్న ఒక ఎంపీని ప్రధానమంత్రి మోదీ పదే పదే కలవడం ఏంటంటూ టీడీపీ కౌంటర్స్. అంతలోనే అటు విజయసాయిరెడ్డి మొన్న రాజ్యసభలో ప్రధాని పాదాల మీద పడిపోయారని, తెలుగువాడి ఆత్మ గౌరవం ఆ ఢిల్లీ పాదుషాల పాదాల ముందు తాకట్టు పెట్టేశారంటూ మీడియాలో మళ్లీ వార్తల పరంపర. ఇక కొన్ని రోజుల ముందే తెలంగాణ బడ్జెట్ సెషన్లో గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన చేతిలో ఉన్న హెడ్ ఫోన్స్ విసిరికొట్టడంతో అది కాస్త శాసనమండలి స్పీకర్ స్వామి గౌడ్కు తగిలి ఆయన కంటికి గాయమైందన్నది విషయం. చివరకు వ్యవహారం కోర్టు దాకా వెళ్ళింది. ఆ రోజు ఏం జరిగిందనే విషయంలో తాము కోర్టుకు ఆ వీడియో ఫుటేజ్ని ఇస్తామంటూ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చేశారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేసేశారు. తమను సంప్రదించకుండా హామీ ఎట్లా ఇస్తారంటూ ప్రభుత్వ పెద్దలు కోపగించుకున్నందుకే ఏజీ మనస్తాపం చెంది రాజీనామా చేసి పారేశారంటూ మళ్లీ ఆ మీడియాలోనే వార్తలు. విజయసాయిరెడ్డి ప్రధాని కాళ్ల మీద పడ్డం, తెలంగాణ సభలో వెంకటరెడ్డి విసిరిన హెడ్ ఫోన్స్ వ్యవహారాల్లో కెమెరాల ఫుటేజ్ ప్రధాన సాక్ష్యాలు. వీటిని కోర్టుకు అందచేయవచ్చా లేదా? ఇదొక ప్రధానమైన సవాలుగా మళ్లీ చర్చలోకొచ్చేసింది. గతంలో రోజా అసెంబ్లీలో ఏమన్నారు, ఏ వ్యాఖ్యలు చేశారు? ఇవి ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీడియాలో నడుస్తున్న అంశాలు. అసలు విషయాలు పక్కదారిన పట్టేశాయి. చర్చకు రావాల్సిన అవిశ్వాస తీర్మానం 8వ రోజు కూడా చర్చకు రాలేదు. రిజర్వేషన్ల పెంపు సమస్యపై తెలంగాణ ఎంపీలు జరుపుతున్న ఆందోళన చర్చ సంగతి పక్కన పెట్టి కనీసం ప్రస్తావనలో కూడా లేదు. మళ్లీ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్డీఏ అన్యాయం పేరుతో ఒకళ్ళు, రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న అన్యాయాలపై ఫెడరేషన్ పేరుతో ఇంకొకళ్ళు త్వరలోనే ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ప్రతిపక్షాల్ని కూడగట్టబోతున్నారు. ఇటు చూస్తే అసలు సమస్యలన్నీ కోర్టుల్లో ఫుట్బాల్ ఆడేసుకుంటున్నాయి. మన రాజకీయ నాయకులు నమస్కార ప్రతి నమస్కారాలు, పాదాభివందనాలు, హెడ్ ఫోన్స్ విసిరివేతలు, వివాదాలతోనే కోర్టులకెక్కేస్తున్నారు. మందు కొట్టిన ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నుంచి అసెంబ్లీ పార్లమెంటులో మన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారనే ప్రతి వ్యవహారానికి ఒక వీడియో ఫుటేజ్నే సాక్ష్యంగా చూపించుకోవాల్సిన పరిస్థితి. పోలీసుల ఎఫ్ఐఆర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యవహార శైలి దాకా మళ్లీ ఈ కెమెరాల సాక్ష్యాలే వార్తల్లోకి వస్తున్న దుస్థితి. అసలు ఈ సాక్ష్యాల్ని బయట పెట్టుకున్నా పెట్టుకోకపోయినా జనాలకు మాత్రం ఒరిగేదేంటి? సమస్యల్ని పక్కదారి పట్టించాల్సిన వాళ్లకు కావలసినంత టైం. ఇక ఈ చౌకబారు ఎంటర్టైన్మెంట్ వార్తలకు అలవాటు పడ్డ మీడియాకు కావలసినంత ప్రైమ్ టైం. అసలు విషయాలు పక్కదారి, అవసరం లేని వ్యవహారాలు పక్కలోకి. సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్.